ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కపిల తీర్థంలో ఘనంగా రుద్రహోమం ప్రారంభం. టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్తీక మాస విశేష క్రతువులు. తిరుమలలోని కళ్యాణకట్ట లడ్డూ కౌంటర్ల వద్ద హెల్ప్ డెస్కుల ఏర్పాటు. భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాల కల్పనకు అభిప్రాయ సేకరణ. సమీక్ష సమావేశంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశం. తొండవాడ అగస్తీశ్వరాలయంలో కల్పతరువు వాహన సేవ. ఆది దంపతుల దర్శనంతో భక్తుల ఆధ్యాత్మిక పరవశం. తిరుమల క్షేత్రంలో రేపు వనభోజన మహోత్సవం. సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న పార్వేట మండపం. టీటీడీ అనుబంధ ఆలయాలలో విశేష ఉత్సవాలు. ఊంజల్ సేవ తిరుచి ఉత్సవాలలో దేవదేవుల అభయ ప్రదానం. విశేషమైన పవిత్ర కార్తీక మాసాన సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ తిరుపతి కపిల తీర్థంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామి రుద్రహోమం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు రుద్రహోమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కపిలతీర్థం ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామివారిని గజపుష్పమాలలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం పూజ, రుద్రజపం, రుద్రహోమాన్ని నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివారికి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. सांगाज साजुधाय समाहन सशक्ति सपरिवाराय सर्वालंकार भूषिताय शंकर रुद्राज इदं तांबूल चंदनाक्षत पुष्प बिल्वपत्रैश्च सह महाहुतिं समर्पयामि ओं नमो भगवते शंकर रुद्राय स्वाहा। अनेन दिव्यमंगल तुरीयावर्ति रुद्रहोमेन भगवान् सर्वात्मकः श्री शंकर रुद्र प्रीयता। हर शंकर रुद्र हर 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 प्राणनाथ हर हर विरूपाक्ष हर हर नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रिजम्बकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय। ఇక శనివారం సాయంత్రం పూజ, జపం, హోమం, రుద్ర త్రిసతి, బిల్వార్చన, నివేదన, విశేష దీపారాధన, మహామంగళహారతి సమర్పించారు. తిరుమలలోని కళ్యాణకట్ట లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని అధికారులను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనం సమావేశ మందిరంలో ఆయన శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భక్తులకు
ఎప్పటికప్పుడు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అభిప్రాయ సేకరణపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఐవీఆర్ఎస్, వాట్సాప్, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుండి క్రమంగా అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా అక్టోబర్ నెలలో భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విభాగాల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తుల అభిప్రాయాలపై అధికారులతో చర్చించి పలు అంశాలలో సూచనలు చేశారు. కాలిబాట మార్గాలలో పంచాయతీ, ఆరోగ్య విభాగాలు కలిసి తరచూ తనిఖీలు నిర్వహించి ఆ మార్గాలలోని దుకాణాలలో వస్తువుల ధరలను పర్యవేక్షించాలన్నారు. అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించేటప్పుడు అన్నప్రసాదం సిబ్బంది చేతులకు తొడుగులు ధరించాలని సూచించారు. భక్తులు చేతులు కడుగు ప్రదేశం, హాళ్లలో తడి లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. లగేజీ కౌంటర్ల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు సకాలంలో లగేజీ అందేలా సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని తెలిపారు. భక్తులు గదులు కాషన్ డిపాజిట్ తిరిగి పొందడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిసెప్షన్ విభాగం చర్యలు తీసుకోవాలన్నారు. ఏటీసీ నుండి ఆక్టోపస్ సర్కిల్ వరకు ఉండే క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, త్రాగునీరు అందేలా అధికారులు నిత్యం క్యూ లైన్లను పర్యవేక్షించాలని సూచించారు. అదేవిధంగా క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని సూచించారు. అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్, క్యూ లైన్ల నిర్వహణ, లడ్డూ కౌంటర్ విభాగాలపై వచ్చిన భక్తుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. కల్పతరువు వాహన సేవలో భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారు స్వామిగా శ్రీ అగస్తీశ్వర స్వామివారు అనుగ్రహించారు. తిరుపతికి సమీపంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం అగస్త్య మహాముని ప్రతిష్ఠిత శ్రీ అగస్తీశ్వర ఆలయంలో రుద్ర ముక్కోటి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు జరిగే రుద్ర ముక్కోటి ఉత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం అర్చకులు శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారిని బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో అలంకరించి చూడముచ్చటగా తీర్చిదిద్దిన కల్పతరువు వాహనంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలతో మంగళహారతులు అందజేసిన అనంతరం ఆలయ వీధుల్లో అగస్తీశ్వరుని కల్పతరువు వాహన సేవ కనుల పండుగ సాగింది. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. తిరుమల క్షేత్రంలో ఈ నెల 9వ తేదీ అనగా ఆదివారం వనభోజన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఏటా పవిత్ర కార్తీక మాసంలో వనభోజన ఉత్సవాన్ని ఎంతో విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వనభోజన మహోత్సవం జరిగే పార్వేట మండపాన్ని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఉత్సవంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించే పార్వేట మండపాన్ని వర్ణశోభిత పుష్ప తోరణాలతో చూడముచ్చటగా తీర్చిదిద్దుతున్నారు. ఇక భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేసేందుకు వీలుగా షెడ్లు, బారికేడ్లు, క్యూ లైన్లను పార్వేట మండపం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఇక వనభోజన మహోత్సవం సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానముల అనుబంధ ఆలయాలు కార్తీక శనివార శోభతో ప్రకాశించాయి. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణులకు ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలను కనుల పండుగ నిర్వహించారు. అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. కార్తీక మాసం శనివారాన జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో ఊంజల్ సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండ రామస్వామివారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల్ సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు.
అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. అలాగే తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ వైభవంగా జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవ జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి ఆగమోక్తంగా షోడశోపచార పూజలతో సేవించి ధూపదీప నైవేద్యాలు, కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని పద్మావతి ఆడిటోరియంలో శనివారం 3వ వార్షిక బాలాజీ గోల్డ్ మెడల్ అనస్థీషియాలజీ చైర్ ఓరేషన్ కార్యక్రమం జరిగింది. స్విమ్స్ ఆసుపత్రిలోని అనస్థీషియాలజీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, విశిష్ట అతిథిగా మధురై ఎయిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం హనుమంతరావు, స్విమ్స్ డీన్ డాక్టర్ అలోక్ సచన్ తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మధురై ఎయిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం హనుమంతరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అనస్థీషియా చరిత్ర, పరిణామం అనే అంశాల గురించి వివరించారు. అనంతరం స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, డాక్టర్ హనుమంతరావు దంపతులను బంగారు పథకంతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, డాక్టర్ హనుమంతరావులు అనస్థీషియాలజీ గురించి మీడియాకు వివరించారు. ఈరోజు వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇటీవల జరిగినటువంటి ప్రపంచ మత్తు దినోత్సవ సందర్భంగా ఈ ఆరేషన్ని ప్రతి ఏటా ఏర్పాటు చేస్తున్నటువంటి అనస్థీషియా డిపార్ట్మెంట్ విభాగ అధిపతి డాక్టర్ అలోక్ సమంతరాయ్కి వాళ్ళ వైద్య బృందానికి కూడా నా శుభాకాంక్షలు. వరల్డ్ అనస్థీషియా డే 16 అక్టోబర్ ప్రతి సంవత్సరం జరుగుతుందన్నమాట. ఆ రోజు ఫస్ట్ టైం 1846లో అనస్థీషియా అడ్మినిస్టర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాము. యాక్చువల్గా ఈ ఓరేషన్ 16th అక్టోబర్ ఇచ్చి ఉండాల్సింది, వేరే కారణాల వల్ల ఆ రోజు ఇవ్వలేకపోవడం జరిగింది. సో అది రీషెడ్యూల్ జరిగి ఇప్పుడు వచ్చి పెట్టడం జరిగిందనమాట. సో దాని గురించి అనస్థీషియా ఏ విధంగా స్టార్ట్ అయింది, 1846 ముందు అనస్థీషియా లేనప్పుడు ఏ విధంగా ఆపరేషన్లు జరిగేవి, ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నాయి, సొఫిస్టికేషన్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా ఏ విధంగా డెవలప్ అయింది సబ్జెక్టు, దీని విధంగా ఈ ఓరేషన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్విమ్స్ అనస్థీషియాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ అలోక్ సమంతరాయ్, స్విమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్, డాక్టర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
ఆది దంపతులైన శివపార్వతుల ప్రియసుతుడు శ్రీ వినాయక స్వామివారు అభిషేక ద్రవ్యాల్లో సుగంధ శోభితంగా పరిమళించారు. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని శ్రీకాకుళంలోని ప్రసిద్ధ విజయ గణపతి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. అర్చకులు స్వామివారి మూలమూర్తికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. తరువాత పుష్పమాలలు, నూతన వస్త్రాలతో అలంకరించి స్వామివారికి ప్రీతికరమైన గరిక పూజలు నిర్వహించారు. వేద మంత్రాల నడుమ గణనాథునికి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలోని సిల్లంగిరి గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయంలో కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. ఎంతో ప్రాచీన చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మూలమూర్తులకు అర్చకులు కార్తీక మాస వేడుకల సందర్భంగా ప్రత్యేక షోడశోపచారాధనను నిర్వహించారు. తరువాత ఉభయ దేవేరి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పాలు, ఆభరణాలతో సర్వశోభితంగా అలంకరించి ఛత్ర చామర వింజామర సేవలను జరిపి మంగళహారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం భక్తులు కార్తీక దీపాలను వెలిగించి స్వామివారికి నివేదించి పరవశులయ్యారు. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. కార్తీక మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల నిత్యార్చనలు జరిపి స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత స్వామివారికి కవచధారణ చేసి పుష్పమాలలు, ఆభరణాలతో అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా నివేదన, హారతులు అందజేశారు. ఖమ్మం జిల్లా మహదేవపురం గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపనాభిషేకం నిర్వహించారు. కార్తీక మాస వేడుకల్లో భాగంగా తొలుత గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి నిత్యార్చనలు జరిపి సుందర అలంకరణలతో పూజలు చేశారు. తరువాత ఆలయంలో ఉత్సవమూర్తులను స్నానపీఠంపై వేంచేపు చేసి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్నపనాభిషేకం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. నెల్లూరు నగరంలో కార్తీక మాస లక్ష దీపోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా 2వ రోజు నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. శ్రీ పండరినాథ స్వామి, నాగేశ్వర స్వామి, స్ఫటిక లింగేశ్వర స్వామివార్ల దర్శనం చేసుకుని దీపోత్సవంలో పాల్గొన్నారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు లక్ష దీపోత్సవంలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి దైవనామ స్మరణలతో పులకితరయ్యారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతపురం నగరం ఆర్ఎఫ్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తులకు నిత్యారాధనలు నిర్వహించారు. తరువాత పట్టు వస్త్రాలు, స్వర్ణ, రజిత ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. అనంతరం ఆలయంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి హోమం, సుదర్శన హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గ్రామదేవతగా భక్తుల ఇలవేల్పుగా భాసిల్లుతున్న శ్రీ గంగానమ్మ తల్లి జాతర అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గంగానమ్మ తల్లి జాతరను నిర్వహిస్తారు. 3 నెలల పాటు సంబరంగా సాగే గంగమ్మ జాతర సందర్భంగా ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. పడమర వీధిలోని గంగానమ్మ, మహాలక్ష్మి, పోతురాజులను ఊరేగింపుగా తీసుకువచ్చి కొలువు చేసే కార్యక్రమాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలో కొలువైన శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి సమేత శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో రుద్రాభిషేకం జరిగింది. ఆలయంలో ఎంతో వైభవంగా జరుగుతున్న కోటి దీపోత్సవంలో భాగంగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించిన తరువాత బృహత్ శివలింగానికి పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే తం సోమనాథం శరణం ప్రపద్యే. శ్రీశైల సంగే విబుధాతి సంఘే తులాద్రితుంగేపి ముదా వసంతం తమర్జునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం నమామి సంసార సముద్ర సేతుం. అమ్మలగన్న అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి ఊరేగింపు ఉత్సవంలో భక్తులను దివ్యంగా కటాక్షించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారిని ఆలయంలోని అలంకార మండపంలో వేంచేపు చేసిన అర్చకులు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించారు. వాహనంపై అమ్మవారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు ఆలయ వీధుల్లో ఊరేగుతూ నీరాజనాలు అందుకున్నారు. భ్రమరాంబా శుభములనీయవే శ్రీ ప్రసూనాంబ కరుణిల్చరావే. శ్రీ భ్రమరాంబా శుభములనీయవే శ్రీ ప్రసూనాంబ కరుణిల్చరావే. శ్రీ భ్రమరాంబా ఉత్సవ ప్రియుడైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు అభిషేక ద్రవ్యాల్లో దివ్యంగా పరిమళించారు. నంద్యాల సంజీవనగర్ రామాలయం ఈ సందర్భంగా గోవిందనామస్మరణలతో మారుమ్రోగింది. రామాలయం ప్రాంగణంలో ఉపాలయంగా ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. అర్చకులు స్వామివారికి నిత్య ఉపచారాదులను నిర్వహించిన తరువాత మూలమూర్తికి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు ఏకకాలంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది పవిత్ర పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు. లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటపత్రములో బలను ఏకన
ఉదకములేచిన హరిహరులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా చిలమకూరు గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు మూలమూర్తికి విశేష షోడశోపచారాలను పూర్తి చేసిన తర్వాత ఆలయ ప్రాంగణంలో స్నానపీఠం ఏర్పాటు చేసి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు స్నపనాభిషేకం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. అదేవిధంగా కడప నగరంలో హౌసింగ్ బోర్డులో కొలువైన శ్రీ కోదండరామాలయంలో శ్రీ విశ్వేశ్వర స్వామివారికి రుద్రాభిషేకం జరిగింది. కోదండరాముని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న విశ్వేశ్వర స్వామివారికి కార్తీక మాసం సందర్భంగా భక్తులు సామూహికంగా పలు రకాల ద్రవ్యాలతో స్వయంగా అభిషేకం జరుపుకొని తన్మయులయ్యారు. అనంతరం అర్చకులు విశ్వేశ్వర స్వామివారికి పుష్పమాలలతో దివ్యంగా అలంకరణలు చేసి నివేదన, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. అభిహస్తదారులై తేజోమూర్తులుగా దర్శనమిచ్చిన ఆది దంపతులకు సింహపురి వాసులు మంగళ నీరాజనాలు సమర్పించారు. నెల్లూరు మూలాపేటలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి మండపంలో పల్లకీపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై బాజా భజంతీలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవం కమనీయంగా జరిగింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. చల్లని తల్లి భక్తుల కల్పతరువు భీమవరం గ్రామదేవత శ్రీ మావుళ్లమ్మ తల్లి ఆలయం లక్ష దీపోత్సవంతో దివ్యంగా ప్రకాశించింది. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి మూలమూర్తికి విశేష ఆరాధనలు నిర్వహించారు. తరువాత మండపంలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, గణపతి పూజ నిర్వహించి లక్ష దీపోత్సవాన్ని జరిపారు. అశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చి దీపాలను వెలిగించి శక్తి స్వరూపిణి శ్రీ మావుళ్లమ్మ తల్లిని సేవించి పరవశులయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఎర్చర్ల మండలం తమ్మినాయుడుపేట వద్ద నెలవైన శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి ఆలయంలో అమ్మవారికి పసుపు కొమ్ములతో అర్చనను నయన మనోహరంగా నిర్వహించారు. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీ లలిత త్రిపుర సుందరి దేవికి నిత్య ఉపచారాధనలు నిర్వహించారు. తరువాత అమ్మవారిని సుందరంగా అలంకరించి పసుపు కొమ్ములతో అర్చనలు జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు మంగళప్రదమైన పసుపు కొమ్ముల అర్చనలో సౌభాగ్యప్రదాయిని శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి దర్శనం చేసుకుని తరించారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.